డే 1 ఇన్ థాయిలాండ్. ఫస్ట్ హోటల్ కి రంగానే ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాను. ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ బూఫే బ్రేక్ఫాస్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ అన్ని కూడా జపనీస్ అండ్ థాయ్. దాని తర్వాత నేనైతే సాంక్చురీ ఆఫ్ ట్రూత్ కి వెళ్ళాను. ఈ కట్టడం అంతా కూడా చెక్కతో చేసింది. వీళ్ళు ఏ చేతుల ముందు వాడతారో తెలియదు, కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. ఇక్కడ మీరు చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. నేనైతే కాళ్ళు బాగా నొప్పులు పెడుతున్నాయని చెప్పి ఫుట్ మసాజ్ తీసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నుంచి నేనైతే క్యాబ్ బుక్ చేశాను టైగర్ పార్క్ కి. ఈ టైగర్ పార్క్ లో స్మాల్, మీడియం, లార్జ్ టైగర్స్ అని చెప్పి చాలా రకాల టైగర్స్ అయితే ఉన్నాయి. మనం ఎంచుకున్న టైగర్ బట్టి ఎంట్రీ ఫీజు అనేది ఉంటుంది. నేనైతే మీడియం టైగర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత నేను పటాయాలోని ఫ్లోటింగ్ మార్కెట్ కి వెళ్ళాను. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ లో మనకి లోకల్ కల్చర్, అట్లాగే థాయ్ కుజైన్స్, అలాగే ట్రెడిషనల్ థాయ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక విజువల్ అయితే దొరుకుతుంది. ఇక్కడ రకరకాల స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, అట్లాగే మనం లోకల్ షాపింగ్ కూడా చేయొచ్చు. దాని తర్వాత నేనైతే ఫైనల్ గా వాకింగ్ స్ట్రీట్ కి వెళ్ళాను. ఈ వాకింగ్ స్ట్రీట్ లో మీకు అన్ని రకాల పబ్స్ ఉంటాయి. సో ఈ రోజు వ్యాలంటైన్స్ డే అవడం వల్ల మోస్ట్లీ పబ్స్ లో ఫ్రీ ఎంట్రీ, అట్లాగే వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. వ్యాలంటైన్స్ డే ఇంకా వాకింగ్ స్ట్రీట్ లో ఎండ్ అయింది.